మొదటి ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లా జైల్లో ఉన్న పాస్టర్ రాజ్కుమార్ అలహాబాదు హైకోర్టు నుండి బెయిల్ పొందారు. దేవునికి స్తుతి చెల్లించి ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. పాకిస్తాన్లో 11 ఏండ్ల అమ్మాయి స్కూల్కి మెడలో సిలువ ధరించుకొని వచ్చిందని ఓర్వలేని స్కూల్ ఉపాధ్యాయుడు ఆక్రోశంతో చిన్న పాప అని కూడా చూడకుండా చితకబాదాడు. చిన్నపిల్లలని కూడా చూడకుండా ఇటువంటి కఠినాత్ములను ప్రభువు దర్శించి రక్షించునట్లు, క్రూర మనస్తత్వం నుండి విడుదల పొందునట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనాంశం. ప్రపంచ దేశాలలో క్రైస్తవులపై జరిగిన దాడి 388 మిలియన్లని ఓపెన్ డోర్ సంస్థ తమ సర్వేలో తెలుపుతూ, ఇందులో 201 మంది మహిళలు, 110 మంది పిల్లలు ఉన్నారని నివేదికల్లో తెలిపారు. ప్రపంచంలో క్రైస్తవులపై జరుగు దాడులు, హింసలు, హత్యలు ఆపబడినట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. ప్రపంచంలో రోజుకు 13 మంది చొప్పున క్రీస్తు నిమిత్తము హింసింపబడుతూ ఉన్నారు. సంవత్సరానికి 4848 మంది క్రైస్తవులు హింసింపబడుతున్నారు. ప్రపంచంలో క్రైస్తవులపై జరుగు దాడులు ఆపబడినట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. సిరియా దేశంలో క్రైస్తవులపై జరిగిన దాడులు, హింసలలో క్రైస్తవుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోయి ఇప్పుడు ఆ దేశంలో క్రైస్తవులు 3 లక్షల మంది మాత్రమే ఉన్నారు. సిరియాలో క్రైస్తవులపై పెరుగుతున్న హింసలు అరికట్టబడినట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలోని పేటపాడ గ్రామంలో నివసిస్తున్న విశ్వాసులు తీవ్రమైన వేధింపులకు గురి అవుతున్నారు. గ్రామ పంచాయతీ సభలలో కొందరిని కొట్టారు. తిరిగి హిందువులుగా మారాలని బలవంతం చేస్తున్నారు. రానున్న రోజులలో ఎటువంటి ప్రార్థనలు నిర్వహించకూడదని హెచ్చరించారు. ఈ గ్రామ క్రైస్తవ ప్రజలు కాపాడబడినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 8,65,000 మంది తర్కాన్ తెగకు చెందిన హర్యానా వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం.